హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు నోరూరించే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. అంత బాగా వస్తుంది. మరి నేను ఎలా చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి. చూడండి, మనకి ఈ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, భలేగా వస్తుందన్నమాట. మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుంటున్నానండి. ముందుగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగాలన్నమాట. వీటన్నిటిని కాస్త వేపుకున్న తర్వాత నేను నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకున్నాను. ఈ నువ్వులు ముందుగానే వేసామంటే మనకి త్వరగా మాడిపోతాయి. సో దట్ నేను లాస్ట్లో వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వీటిని కాస్త చల్లారనివ్వాలి. నేను వీటిని ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే కడాయిలో కాస్తంత ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిర్చిని తీసుకొని వాటిని వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. వీటన్నిటిని సేమ్ అదే ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ కాస్త చల్లారనిచ్చి వీటినైతే మనం మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. ఇలా జార్లోకి కన్వర్ట్ చేసేసుకునేసి మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మనకి ఇలా బరకగానే ఉండాలన్నమాట. మరి సాఫ్ట్గా పట్టుకోవద్దు, బాగుండదు. తర్వాత ఇట్లా మిక్సీ జార్కి అంటుకున్న దాన్నంతా ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను ఆనియన్, తెల్లపాయలు ఇంకా అల్లం వేసుకుంటున్నానండి. ముందుగా అల్లం తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 6-7 తెల్లపాయల్ని కూడా పొక్కు తీసేసి ఇట్లా వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని, పెద్ద ఆనియన్ని ఇట్లా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే కాస్త సాల్ట్ వేసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1 టమాటా తీసుకునేసి వాటిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని చూడండి, ఈ విధంగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ నుంచి, టమాటా నుంచి వాటర్ వస్తాయి కదా, దాంతోనే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందాము. చక్కగా కడిగేసుకొని అలాగే ఈ వాటర్లో కాస్త ఉప్పు వేసేసుకొని పెట్టుకుందాము. కట్ చేసినప్పుడు మనకి అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానమాట. 4 వైపులకి ఇలా ఉండే విధంగా కట్ చేసుకునేసి అందులో పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొనేసి మనం ఈ వాటర్లో వేసేసుకోవడమే. అన్ని వంకాయల్ని ఇలా కట్ చేసి తీసేసుకుంటున్నాను. తర్వాత ఈ వంకాయ కాడల్ని కూడా 1 ఇంచు వరకు కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని ఈ వేలి సహాయంతో ఇలా మొత్తం కూర్చేసి పెట్టుకోవాలి. అన్ని వంకాయలకి ఇలా ముందుగా పెట్టేసుకునేసి ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయల్లో అంతా మసాలా స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ వంకాయ కర్రీ బాగుంటుందన్నమాట. మంచిగా కుక్ అవుతాయి ఇవైతే. ఇప్పుడైతే నేను అన్ని వంకాయలను అయితే ఇట్లా వేసేసుకున్నాను. తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం వేరే వైపు కూడా తిప్పుకునేసి మనం మూత పెట్టేసుకున్నామంటే మంచిగా మగ్గిపోతాయి. ఈ వంకాయలు మనకి బాగా కుక్ అవ్వడానికి కనీసం ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. సిమ్లోనే మనం ఇది పూర్తిగా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రివర్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి వంకాయ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ వంకాయల్లో మనం ఇట్లా స్టఫ్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి ఈ మసాలా అంతా వంకాయకి పట్టి వంకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సేమ్ ఇదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను.
తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపట్లాడాక ఒక ఆనియన్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ మనకి బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కాస్త వేగాక మనం తీసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఈ మసాలా పేస్ట్ అంతటిని ఇందులో వేసేయాలి. తర్వాత ఇది కొద్దిగా గట్టిగా ఉంది కదా, మనం ఈ జార్లోనే కాస్త వాటర్ వేసుకునేసి ఆ వాటర్తో పాటు ఇలా వేసేసి ఈ మసాలా అంతటిని కాస్త కుక్ అవనిద్దాము. చూడండి, మనకి ఈ మసాలా కాస్త కుక్ అయ్యి ఆయిల్ కొద్దిగా బయటికి వదులుతుంది. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న అంటే వేపి పెట్టుకున్న ఈ వంకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి. ఈ మసాలాని కొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ వంకాయలన్నిటిని ఈ మసాలాలోకి వేసేసుకొని ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి. నేను ఈ నల్ల వంకాయలతో చేశానండి, మీరు కావాలంటే గ్రీన్ వంకాయలు ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు ఇట్లా చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. కొంతమందికి ఇట్లా గుత్తి వంకాయ కూరలో చింతపండు రసం వేసుకోవడం నచ్చదండి, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకి ఈ వంకాయ ఎంత బాగా కుక్ అయిందో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది, అంత బాగా వచ్చిందనమాట కర్రీ అయితే. లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, నోరూరించే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. మరి ఈ వంకాయ తిన్న వాళ్ళు ఆహా ఏమి రుచి అనాల్సిందే. మరి చూశారు కదండి ఈ రెసిపీ. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.